ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ర్యాట్ ఒక ఎలుక ఒక వ్యాన్ లో మూవ్ అవుతూనే ఉంది. ఈ మాత్రం వీడియోని గుర్తుపెట్టుకుంటే మీరు గుజరాత్ కి సంబంధించిన అన్ని నేషనల్ పార్క్స్ పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అనేది మీ మైండ్ లో డౌట్ రావచ్చు. వీడియోని కంటిన్యూగా చూస్తే వితౌట్ స్కిప్ చేయకుండా మహారాష్ట్ర మరియు గుజరాత్ కి సంబంధించిన అన్ని నేషనల్ పార్క్స్ ని ఈజీగా బట్టి కొట్టకుండా ఒక ఇమేజ్ ఒక వీడియోతో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా టార్గెట్ ఈ వీడియోలో 50 లైక్స్ కావాలి. వీడియో నచ్చితే అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా వెళ్ళకండి. లేదు మీకు ఏదైనా వీడియో నచ్చలేదు అనుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది నేషనల్ పార్క్ సిరీస్ లో లాస్ట్ వీడియో. ఆల్రెడీ మనం అన్ని జోన్స్ కవర్ చేసేసాం. ఈరోజు వెస్టర్న్ టూర్ కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం గుజరాత్ మరియు మహారాష్ట్రకు సంబంధించిన అన్ని నేషనల్ పార్క్స్ ని ఒక వీడియోతో ఒక ఇమేజ్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ ట్రిక్ కంప్లీట్ అవ్వగానే ప్రీవియస్ ఇయర్ లో గుజరాత్ మరియు మహారాష్ట్రకు సంబంధించిన నేషనల్ పార్క్స్ గురించి ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వచ్చాయో అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ముందు వీడియోస్ చూడలేదో ప్లేలిస్ట్ కి చూడండి. నేషనల్ పార్క్ అనే టైటిల్ పెట్టాను. అక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే టోటల్ నేషనల్ పార్క్ సంబంధించిన అన్ని వీడియోస్ ట్రిక్స్ తో సహా మీరు చూసుకోవచ్చు. డిలే లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ గుజరాత్ లో ఉన్న 4 నేషనల్ పార్క్స్ ఏంటేంటి? వాంస్దా నేషనల్ పార్క్, బ్లాక్ బక్ యా వెల్వాదర్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, మెరైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్. ఈ 4 నేషనల్ పార్క్స్ గుజరాత్ లో ఉన్నాయి. ఏంటంటే వాంస్దా, బ్లాక్ బక్, గిర్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ కచ్ అని కూడా అంటారు మెరైన్ నేషనల్ పార్క్ కి. వెల్వాడర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కి. ఈ 4 పేర్లు ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా మీరు. ఈ ఇమేజ్ లో ఏముంది? ఒక ఎలక ఉంది. ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంది. ఇదేంటిది? వ్యాన్ ఉంది. ఓకే, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. స్టార్టింగ్ లో మీకు ఇంట్రొడక్షన్ లో చూపించాను కదా ఈ వీడియోని. ఒక ఎలక ఉంది. ఎలక ఏం చేస్తుంది? ఈ పార్క్, ఇది ఒక నేషనల్ పార్క్ ఉంది. ఓకే, ఎలక ఎందుకు మనం తీసుకున్నామంటే రాత్రులు అంటే చూడండి లాస్ట్ 3 లెటర్స్ ఏంటి? ఆరేటి ర్యాట్ అనమాట. ర్యాట్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇది గుజరాత్ సంబంధించిందని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది ఈ ర్యాట్? ఒక పార్క్ లో ఉంది. అంటే నేషనల్ పార్క్ సంబంధించిన ట్రిక్ అనేసి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక వ్యాన్ ఉంది. ఈ వ్యాన్ మీద ఎక్కి ఎలక, బ్లాక్ కలర్ ఎలక, ఏం ఎలక? బ్లాక్ కలర్ ఎలక ఒక వ్యాన్ మీద ఎక్కి పార్క్ లో ఉంది. ఈ వ్యాన్ ఎక్కడ పార్క్ చేసి ఉంది? పార్క్ లోన పార్క్ చేసి ఉంది. ఈ బ్లాక్ కలర్ ఎలుక గిర్రు గిర్రుమని తిరుగుతుంది. గిర్రు గిర్రుమని తిరిగి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆ వ్యాన్ లో ఉన్న అన్ని సామాన్లు కొరికేస్తుంది. కచ్చమని కొరికేస్తుంది. అందుకని అక్కడ ఉన్న డ్రైవర్ ఏమంచో ఆ ఎలుకని మారో మారో అని చెప్పి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎలాగా? మారో మారో సబ్ కాట్ రా హై, కచ్ కచ్ కరికే కాట్ దే రా హై, మారో మారో అంటుంది. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, వ్యాన్ ఉంది కదా ఇక్కడ. ఈ పార్క్ ఉంది, ఇక్కడ ర్యాట్ ఉంది, ఇక్కడ వ్యాన్ ఉంది. వ్యాన్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? వస్దా నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. ర్యాట్ ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంది. బ్లాక్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? బ్లాక్ బక్ యా వెల్వడర్ నేషనల్ పార్క్ అంటే గుర్తుకొస్తుంది. నెక్స్ట్ గిర్రు గిర్రుమని తిరుగుతుంది. గిర్రు గిర్రుమని తిరుగుతుంది అని చెప్పాను కదా. చూడండి, గిర్రు గిర్రుమని తిరుగుతుంది. ర్యాట్ అనేది ఎలా తిరుగుతుంది? గిర్రు గిర్రుమని తిరుగుతుంది. సో గిర్రు గిర్రు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? గిర్ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. తర్వాత మారో మారో కచ్ కచ్ కరికే పూరా సామాన్ కాట్ రా హై. కచ్ కచ్ లాగా కచ్ కచ్ అని సౌండ్ చేసి మొత్తం అన్ని సామాన్లు వ్యాన్ లో ఉన్నవి కట్ చేసేస్తుంది. డ్రైవరు మారో మారో అంటున్నాడు. మారో మారో అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? మెరైన్ నేషనల్ పార్క్. ఎలా కట్ చేస్తుంది? కచ్ కచ్. సో గల్ఫ్ ఆఫ్ కచ్ అని గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు ఒక చిన్న ఇమేజ్ తో 4 నేషనల్ పార్క్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు. రాత్ అనగానే మీకు ర్యాట్ గుర్తుకొస్తుంది. పార్క్ అనగానే మీకు నేషనల్ పార్క్ ట్రిక్ అని గుర్తుకొస్తుంది. వ్యాన్ లో అనగా వాస్దా, బ్లాక్ రెడ్ కదా. సో బ్లాక్ పార్క్. గిర్రు గిర్రుమని తిరుగుతుంది అంటే గిర్ నేషనల్ పార్క్. తర్వాత మారో అంటున్నారు కాబట్టి మెరైన్ ఎలా కట్ చేస్తుంది? కచ్ కచ్. సో కచ్, గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఈ విధంగా మీరు గుజరాత్ లో ఉన్న ఈ 4 నేషనల్ పార్క్ ని గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్దా నేషనల్ పార్క్ సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఇది సౌత్ గుజరాత్ లో ఉన్నది. క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏ పార్ట్ లో ఉందని. ఆన్సర్ ఏంటి? సౌత్ గుజరాత్ లో ఉన్నది. తర్వాత ఈ నేషనల్ పార్క్స్ లో ఏవేంటి చూడగలం మనం? లియోపార్డ్స్ చూడగలం, పైథాన్స్ చూడగలం, తర్వాత స్క్వేరల్స్ చూడగలం. ఈ ఇంపార్టెంట్ ఎనిమల్స్ అన్ని
ఉన్నాయి. వాస్దా నేషనల్ పార్క్‌లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లాక్ బక్. వెల్వడార్ నేషనల్ పార్క్. తర్వాత ఈ బ్లాక్ బక్ అనేది గ్రాస్ ల్యాండ్ గురించి ఫేమస్ అన్నమాట. దీని గురించి ఫేమస్ ఒకవేళ క్వెషన్ వచ్చిందనుకోండి, బ్లాక్ బక్ దేని గురించి ఫేమస్ అనేసి గ్రాస్ ల్యాండ్ గురించి ఫేమస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఏ షెడ్యూల్‌లో ఈ బ్లాక్ బక్ గురించి డిస్క్రైబ్ చేసి ఉంది, మెన్షన్ చేసి ఉంది? ఆన్సర్ ఏంటి? షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఈ బ్లాక్ బక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నది. మెన్షన్ చేసి ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ బ్లాక్ బక్ గురించి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సిటీ దగ్గర ఉంది? అది సౌత్ గుజరాత్‌లో ఉంది. ఏంటి వాస్దా సౌత్ గుజరాత్‌లో ఉంది. ఈ బ్లాక్ బక్ ఎక్కడ ఉంది? భావ్‌నగర్ సిటీ దగ్గర ఉంది. ఏంటి? భావ్‌నగర్ సిటీ దగ్గర సిట్యుయేట్ అయ్యి ఉంది. ఏంటి? బ్లాక్ బక్ నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ ఫేమస్ దేనికి? ఏసెటిక్ లైన్స్ గురించి చాలా ఫేమస్. ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది ఏసెటిక్ లైన్ గురించి చాలా ఫేమస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ గిర్ నేషనల్ పార్క్ జునాగఢ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నది. గుజరాత్ లో జునాగఢ్ డిస్ట్రిక్ట్ లో ఈ గిర్ నేషనల్ పార్క్ సిచ్యువేట్ అయి ఉన్నది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ గిర్ నేషనల్ పార్క్ మధ్యలో ఏ రివర్ ఫ్లో అవుతుంది అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏంటి? హిరన్. నెక్స్ట్ మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ ప్రకారంగా. ఈ నేషనల్ పార్క్ లో కోరల్ రీఫ్స్, డాల్ఫిన్స్, మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ కనబడతాయి. ఏంటి? కోరల్ రీఫ్స్, డాల్ఫిన్స్, మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ ఈ మెరైన్ నేషనల్ పార్క్ లో కనబడతాయి. ఇది ఒక గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఈ నేషనల్ పార్క్ ఈ స్పేసీస్ అన్ని ఇక్కడ కనబడతాయి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇండియాలో ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఏది అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఈ మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ కూడా ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఎంసీక్యూ చూద్దాం, ప్రీవియస్ ఎగ్జామ్ లో ఎటేట్ అడిగారో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెరైన్ స్పెసెస్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ మెరైన్ నేషనల్ పార్క్? కోరల్ రీఫ్స్, డాల్ఫిన్స్, మ్యాంగ్రూవ్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ద అబోవ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కోరల్ రీఫ్స్, డాల్ఫిన్స్, మ్యాంగ్రూవ్స్. సిడిఎం సిఎండి అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? సిఎండి అని గుర్తుపెట్టుకోండి. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అని గుర్తుపెట్టుకుంటే ఈ 3 స్పెసిస్ మీకు ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏంటి? గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అనేసి ఇండియా ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఇది. ఓకే, ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మెరైన్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఏరియా? గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర ఇది కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాస్దా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ గుజరాత్? సౌత్ గుజరాత్. ఆల్రెడీ మీకు ఆన్సర్ నేను చెప్పాను. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ వాస్దా నేషనల్ పార్క్? లియోపార్డ్, ఎసెటిక్ లయన్స్, పైథాన్స్, మల్బార్ జియంట్ స్క్విరల్స్. ఆన్సర్ ఏంటి? ఎసెటిక్ లయన్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎసెటిక్ లయన్స్ ఏ నేషనల్ పార్క్ కనబడతాయి? గిర్ నేషనల్ పార్క్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గిర్ నేషనల్ పార్క్ ఈస్ ప్రైమరీ నోన్ ఫర్ విచ్ ఎనిమల్ స్పెసీస్? ఆన్సర్ ఏంటి? ఎసెటిక్ లైన్. మీకు ఆల్రెడీ చెప్పాను. గిర్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్? జునాగఢ్ డిస్ట్రిక్ట్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. విచ్ రివర్ ఫ్లోస్ త్రూ గిర్ నేషనల్ పార్క్? హిరన్ నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ హెబిటేట్? ఆన్సర్ ఏంటి? గ్రాస్ ల్యాండ్ అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ద బ్లాక్ బక్ ఈస్ లిస్టెడ్ అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4. ఆన్సర్ ఏంటి? షెడ్యూల్ 1. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ నియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? భావ్నగర్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం మహారాష్ట్రకు సంబంధించిన నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకుందాం. చందోలి నేషనల్ పార్క్, గుగామల్ నేషనల్ పార్క్, నవీగావ్ నేషనల్ పార్క్, పెంచ్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. టోటల్ గా ఎన్ని? 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. చందోలి, గుగుమాల్, నవీగావ్, పెంచ్, సంజయ్ గాంధీ, తడోబా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్? ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ చూస్తే చాలు మొత్తం మీకు మహారాష్ట్రలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్ని గుర్తుకొస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ నైఫ్స్ ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పెన్ ఉంది, కొత్త పెన్ ఉంది, న్యూ పెన్ ఉంది. ఓకే, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ మనిషి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చంద్రుడి పేరు, సూర్యుడి పేరు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? అస్త్రాలు చాలా ఇంపార్టెంట్. దేవరా మూవీ మీరు చూసి ఉంటారు కదా,
అస్త్రాలనేది ఒక ఊరికెళ్ళాలంటే వాళ్ళు ఫైట్ చేస్తారు. 2 ఊర్ల మధ్య ఫైట్ అవుతది. ఫైట్ అయిన తర్వాత ఎవరు గెలిస్తే ఆ ఊరికే అస్త్రాలు వెళ్తాయి. కాపోతే ఇక్కడేమంచో ఫైట్ చేయక్కర్లేదు. చంద్రుడి పేరు, సూర్యుడి పేరు రాస్తే చాలు. ఎలా రాస్తే తడబడకుండా గమ్మని రాయాలి. తడబడకుండా గమ్మని అంటే స్పీడ్‌గా రాయాలి. తడబడకుండా స్పీడ్‌గా చంద్రుడి పేరు, సూర్యుడి పేరు రాయాలి. పెన్నుతో రాయాలి. కొత్త పెన్నుతో రాయాలి. క్లియర్? ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మహారాష్ట్రలో ఉన్న మొత్తం నేషనల్ పార్క్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ మనిషి ఎక్కడ కూర్చున్నాడు? పార్క్‌లో కూర్చున్నాడు. ఓకే. పార్క్‌లో దేనికి కూర్చున్నాడు? ఈ అస్త్రాల గురించి కూర్చున్నాడు. సో, పార్క్ అనగానే మీకు నేషనల్ పార్క్ ఫ్రీక్వెన్సీ మీ మైండ్‌కి స్ట్రైక్ అవుతుంది ఎగ్జామ్‌లో. తర్వాత దేని గురించి కూర్చున్నాడు? అస్త్రాల గురించి కూర్చున్నాడు. అస్త్రాలు సొంతం చేసుకోవడానికి. సో, అస్త్ర అనగా మీకేం గుర్తుకొస్తుంది? మహారాష్ట్ర. మహారాష్ట్ర, అస్త్ర. మహారాష్ట్ర, అస్త్ర. ఓకే. సో, మహారాష్ట్ర నేషనల్ పార్క్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మీకు గుర్తుకొస్తుంది. దేనితోని రాస్తున్నాడు? పెన్నుతో రాస్తున్నాడు. సో, పెన్నుతో రాస్తున్నాడు అనగా మీకేం గుర్తుకొస్తుంది? పెంచ్ నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. ఏమని రాస్తున్నాడు? చంద్రుడి పేరు రాస్తున్నాడు. చంద్రుడి పేరు అనగా మీకేం గుర్తుకొస్తుంది? చందోలి నేషనల్ పార్క్ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత ఇంకోటి పేరు రాస్తున్నాడు. సూర్యుడి పేరు రాస్తున్నాడు. సూర్యుడు అనగా మీకేంటి? సన్ కదా! సో, సన్‌కే నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. తర్వాత ఎలాగ రాస్తున్నాడు? తడబడకుండా రాస్తున్నాడు. సో, తడబడకుండా అంటే మీకేం గుర్తుకొస్తుంది? తడోబా నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. ఎలా రాస్తున్నాడు? గమ్ అని రాస్తున్నాడు. సో, గమ్ అని అనగానే మీకేం గుర్తుకొస్తుంది? గుగమల్ నేషనల్ పార్క్ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత ఏ పెన్‌తో రాస్తున్నాడు? కొత్త పెన్‌తో, న్యూ పెన్‌తో, నవీ పెన్‌తో అంటే న్యూ అనగా మీకేం గుర్తుకొస్తుంది? నవీగావ్ నేషనల్ పార్క్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఈ ఒక్క ఇమేజ్‌తో మీరు 6 నేషనల్ పార్క్స్ ఏవైతే మహారాష్ట్రలో ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. మహారాష్ట్ర అస్త్రాల్ పార్క్‌లో అస్త్రాల గురించి వెళ్ళాడు. అక్కడ ఒక కొత్త పెన్నుతో తడబడకుండా గమ్మని సూర్యుడి పేరు, చంద్రుడి పేరు రాస్తున్నాడు. అంతే. సూర్యుడి పేరు అనగా మీకు సన్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. పెన్నుతో రాస్తున్నాడంటే పెంచ్. కొత్త పెన్‌తో రాస్తున్నాడంటే నవీగావ్. ఓకే. గమ్మని రాస్తున్నాడు అనగానే మీకు గుగమాల్. తర్వాత తడబడకుండా అనగానే మీకు తడోబా. చంద్రుడి పేరు కూడా రాస్తున్నాడు కదా! సో, చందోలి. ఈ విధంగా ఈ చిన్న ఇమేజ్‌తో మీరు మహారాష్ట్రలో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్‌ని ఈజీగా నేర్చుకున్నారు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ప్రీవియస్ ఎగ్జామ్‌లో అడిగారో మహారాష్ట్ర నేషనల్ పార్క్ చెందినవి అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చందోలి నేషనల్ పార్క్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ టైగర్ రిజర్వ్? ఏ టైగర్ రిజర్వ్‌కి పార్ట్ అన్నమాట చందోలి నేషనల్ పార్క్. ఆన్సర్ ఏంటి? సహ్యాద్రి టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? సహ్యాద్రి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాస్ చందోలి నేషనల్ పార్క్ డిక్లేర్డ్? చందోలి నేషనల్ టైగర్ రిజర్వ్‌కి నేషనల్ పార్క్ అని ఎప్పుడు డిక్లేర్ చేశారు? 2004లో. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుగమాల్ నేషనల్ పార్క్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర? విదర్భ దగ్గర గుగమాల్ నేషనల్ పార్క్ ఉన్నది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నవీగావ్ నేషనల్ పార్క్ ప్రైమరీలీ నోన్ ఫర్ విచ్ యాక్టివిటీ? బర్డ్ వాచింగ్ గురించి ఫేమస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద పెంచ్ నేషనల్ పార్క్ సర్వ్డ్ యాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ విచ్ ఫేమస్ బుక్? ద జంగల్ బుక్. జంగల్ బుక్ అనే బుక్ ఉంది కదా! దానికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. దీన్ని బేస్ చేసే పెంచ్ నేషనల్ పార్క్ బేస్ చేసే జంగల్ బుక్ అనేది వచ్చింది. నెక్స్ట్ పెంచ్ నేషనల్ పార్క్ ఈస్ షేర్డ్ బై మహారాష్ట్ర అండ్ విచ్ అదర్ స్టేట్? మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి మధ్యలో ఇది ఉంది. కొంత భాగం మధ్యప్రదేశ్, కొంత భాగం మహారాష్ట్ర. నెక్స్ట్ విచ్ ఏన్షియంట్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ వితిన్ ద సంజయ్ గాంధీ నేషనల్ పార్క్? ఆన్సర్ ఏంటి? కనేరి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లొకేటెడ్? ముంబైలోనే ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. లొకేట్ అయ్యి ఉంది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తడోబా నేషనల్ పార్క్ ఈస్ ఆల్సో నోన్ యాస్ తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. తడోబా నేషనల్ పార్క్ ఈస్ సిట్యుయేటెడ్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర? చంద్రపుర డిస్ట్రిక్ట్‌లో ఈ తడోబా నేషనల్ పార్క్ అనేది సిట్యుయేట్ అయ్యి ఉన్నది. ఫ్రెండ్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్‌లో అడిగారో. హోప్ వీడియో మీకు నచ్చుంటది. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్ కొట్టకపోతే నా దిల్ గద్ద గద్ద అయిపోద్దనమాట. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. అప్పటిదాకా ప్లే లిస్ట్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్, జై భారత్.